పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమించిన పాపానికి ప్రియురాలు తండ్రి గొడ్డలితో ప్రియుడిపై దాడి చేసి అతి కిరాతకంగా నరికి చంపాడు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరేళ్ల సాయి కుమార్ అనే గౌడ కులానికి చెందిన యువకుడు, ముదిరాజు కులానికి చెందిన యువతి గత కొంతకాలంగా పరస్పరం ప్రేమించుకుంటున్నారు. గతంలో కూడా తన కూతుర్ని ప్రేమిస్తున్నాడని ఆ యువతి తండ్రి సదయ్య 2 సార్లు సాయి కుమార్పై దాడి చేయడంతో జూలపల్లి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్టు మృతుని తండ్రి పరశురాములు తెలిపాడు. సాయి కుమార్ పుట్టినరోజు సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో కేక్ కట్ చేసి స్నేహితులతో సరదాగా గడుపుతుండగా ప్రియురాలు తండ్రి సదయ్య గొడ్డలితో సాయి కుమార్పై దాడి చేయగా సాయి కుమార్ పరుగులు తీశాడు. సదయ్య సాయి కుమార్ను వెంబడించి బొడ్రాయి సమీపంలో మెడపై తలపై గొడ్డలతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. కాగా స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో సుల్తానాబాద్ ప్రభుత్వానికి తరలించగా అప్పటికే చనిపోయాడని వైద్యులు చెప్పారు. కులాలు వేరు కావడంతోనే పరువు హత్యకు దారితీసినట్టు తెలుస్తోంది. బర్త్డే రోజునే డెత్ డే అయ్యింది. సాయి కుమార్ మృతి పట్ల ముప్పిరితోటలో విషాదం అలుముకుంది. దీంతో ముప్పిరితోటలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. డీసీపీ కరుణాకర్, ఏసీపీ కృష్ణ, సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐలు, పోలీసులు భారీ బందోబస్తు మధ్య సాయి కుమార్ అంత్యక్రియలు నిర్వహించాడు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు పెద్దపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ వేణు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయగా జిల్లా అదనపు కలెక్టర్ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ మీరుపాల ప్రకాశ్రావు, తహసీల్దార్ రామచంద్రరావు, సొసైటీ పర్సన్ ఇన్ఛార్జి శ్రీగిరి శ్రీనివాస్, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొనగా ఉపవాస దీక్షల విడుపులో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.
ఇచ్చే సందర్భంగా ఇఫ్తార్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తరఫున, ఎమ్మెల్యే గారి తరఫున. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సుల్తానాబాద్ మండలంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ, సుల్తానాబాద్లో ముస్లిం సోదరులందరికీ కూడా ఆ అల్లా భగవంతుని అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ఆయురారోగ్యాలు కల్పించాలని చెప్పి అల్లా దేవుని ప్రార్థిస్తూ. అంజనీపుత్ర ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మంచిర్యాల చైర్మన్ గుర్రాల శ్రీధర్ జన్మదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని మానసిక పునరావాస దివ్యాంగుల కేంద్రంలో వారికి డైరెక్టర్ మేకల రాజన్న ఆయన బృందం కలిసి వారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం హరిపురం గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. యాదవ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అమ్ముల భిక్షపతి యాదవ్, మంచిర్యాల జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు బండి సదానందం, గ్రామస్తులు పలువురు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మా హరిపురం గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఉగాది ముందు ప్రతి సంవత్సరం పోచమ్మ బోనాలు తీసుకుపోవడం ఆనవాయితీ వస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈరోజు పోచమ్మ బోనాలు తీసుకుని వచ్చినాం. ఘనంగా ఈ పండుగను చేసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చింది మంచిర్యాల జిల్లా యాదవ సంఘం ప్రెసిడెంట్ మా బండి సదానంద యాదవ్, అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు. వారికి వీరికి రావడం అప్పుడు మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఆయన పుట్టి పెరిగిన ఊరు ఇదే కనుక ఈ గ్రామంలో ఎప్పుడైనా కూడా ఏ సాయం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాడు. మొన్న ఈ టెంపుల్లో నేను టైల్స్ వేయడానికి కానీ మార్పులు వేయడానికి కానీ ఇలాంటి పనులు నేనున్నక్కడ చాలా చేస్తాను. నువ్వు కూడా ఇలాంటి పనులు చేస్తే మనకు కూడా దేవుడు మనల్ని ఆరోగ్యాలతో చల్లగా చూస్తారని చెప్పి ఆయన చెప్పిన మాటలతోటి నాకు కూడా ఒక ఆలోచన వచ్చి ఆయనను ఇంప్రెషన్గా తీసుకొని నేను మా కాడున్న హనుమాన్ టెంపుల్ కానీ పోచమ్మ దేవాలయం కానీ భూలక్ష్మి మహాలక్ష్మిలో ఆయనను నిదర్శనంగా తీసుకొని ఈరోజు ఇవన్నీ వేయించడం జరిగింది. ఆమె కన్న పిల్లల్లాగా హరిపురం గ్రామ ప్రజలందరినీ కూడా తన కడుపులో పెట్టుకొని ఎలాంటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ కూడా ఎలాంటి చిన్న ప్రాబ్లం రాకుండా చల్లగా చూడాలి. అందరినీ ఆయురారోగ్యాలతో పాటు ఐశ్వర్యాలు అన్నీ ఆర్థికంగా కూడా దేవుడు చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి కూడా నేను ఈనాటి ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో ఇంతకన్నా ఇంకా మంచిగా అందరూ ఇవాళ కొంతమంది ముందు వచ్చి పూజలు చేసుకోకపోవడం జరిగింది.
భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి జరగకుండా ఊరందరం కూడా ఐక్యతతో ఉండి మంచిగా జరుపుకునే విధంగా నా వంతుగా కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ